భగవంతుడు ఏ శక్తులను ఆశ్రయించి పెక్కు రూపాలను పొందుతాడు? ఆయనకు ఈ జగత్తులను పుట్టించడం మొదలైన వినోదాలు ఎందుకు అనేటువంటి ప్రశ్నలు పరీక్షిత్తునకు పుట్టాయి. శుకమహర్షిని అడిగాడు. సమాధానం చెప్పబోతూ ముందుగా శుకుడు ఆ పరమేశ్వరునకు నమస్కారం చేస్తున్నాడు. ఏ విభువందనార్చనములే విభుచింతయు నామకీర్తనం బే విభులీలద్భుతములెవ్వని సుశ్రవణంబుసేయ దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి జలంగునండ్రు నేనా విభునాశ్రయించెద అఘౌఘని వర్తను భద్రకీర్తను పరమాత్మను చక్కగా తెలుసుకున్నవారు ఆయనకు మ్రొక్కడం, పూజలు చేయడం, భావిస్తూ ఉండడం, నామజపం చేయడం, లీలలను స్మరిస్తూ ఉండడం అనే పనులు అద్భుతాలని చెబుతూ ఉంటారు. ఆయన విభుడు కనుక అన్ని రూపాలతో మనకు కానవస్తూ ఉంటాడు. దేవదేవుడైన అతని కథలు వినడం వలన పాపాలన్నీ తొలగిపోతాయి, లోకమంతా సమస్త శుభాలతో మెలుగుతూ ఉంటుంది అని కూడా పలుకుతూ ఉంటారు. పాపాల రాసులను పోగొట్టి శుభ పరంపరలను కలుగజేసే ఆ పరమేశ్వరుని నేను ఆశ్రయిస్తాను.